అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం మేషరాశి నుంచి మీన రాశి దాకా 12 రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా ఈ రోజున 12 రాశుల వారికి కూడా ముఖ్యంగా తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభించుకోవడం ఒక పద్ధతి. అలాగే ఇంకా అవకాశము ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించి కానీ దక్షిణామూర్తికి సంబంధించి కానీ శ్లోకాలు చేసుకోవడం, లేకపోతే అష్టోత్తరాలు కానీ నామాలు కానీ పఠించడం, అలాగే వారికి సంబంధించిన విషయాల్లో ఏదైనా దేవాలయ సందర్శన చేయగలిగినా కూడా అది కూడా చాలా మంచిది. ఏదైనా దత్తాత్రేయ మందిరాలకు వెళ్ళినా కూడా మంచిదే. అలాగే శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం కూడా చాలా మంచిదే. కాబట్టి ఏది ఏమైనా మీకు ఉండే సమయం బట్టి, అనుకూలత బట్టి అవకాశాలను ఉపయోగించుకుంటూ తగిన విధంగా దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు అనుకూలత. అలాగే చెప్పే రాశి ఫలితాలు అన్నీ కూడా గోచారీత్యా చెప్పుకునే వాటిల్లో స్వల్పపరమైన సమస్యలు ఏదైనా ఎదురవుతున్నా ఆ స్వల్ప సమస్యల్ని మనం వీటి ద్వారా అధిగమించడానికి మీ ఇష్టదేవత ప్రార్థన కానీ లేకపోతే ఈ రకంగా కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది.